రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే గొప్ప దేవుడవు, ఉత్తమమైన దానిని అనుగ్రహించు దేవుడవు, ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు వాడవు, మీకు మొరపెట్టు వారి ఎడల కృపచూపు దేవుడవు తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవు, సమస్తము బాగుగా జరిగించే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో గొప్ప దేవుడవైన మీకు మొరపెట్టడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాల్లో తోడుగా ఉన్నారు, సహాయం చేస్తూ వచ్చారు దేవా. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని నుండి మమ్మను తప్పించినారు తండ్రి. అయ్యా, శత్రువు చేతి నుంచి మమ్మను రక్షించినారు, అపవాది కబంధ హస్తాల నుండి కాపాడినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో భారంతో, కన్నీటితో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా. వారి మొరలను మీరు వినండి దేవా. ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు, ఆపత్కాలమున కృంగిపోతున్నారు దేవా. శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బలహీన స్థితిలో ఉన్న వారందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలందరూ మీ వైపే చూస్తుండగా, మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకే మొరుపెడుతుండగా, మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు ప్రవ్వా. నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డలందరికీ సహాయం చెయ్యండి. వారి శ్రమలలో నుండి బిడ్డల్ని రక్షించండి. వారి దాగుచోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన దేవా, ప్రతి బిడ్డను కూడా వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమల నుండి, కష్టాల నుండి తప్పించమని, విడిపించమని, తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఎటు పోయినను శ్రమ పడే వారిగా ఉంటున్నారు, ఇరుకున పడుతున్నారు. ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు, ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు. శత్రువులను బట్టి, పగవారిని బట్టి తరుమబడే వారిగా ఉంటున్నారు దేవా. దిక్కు లేని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరే జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీడు చెయ్యి వారి చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అపాయాలు, ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయం, భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి పట్ల న్యాయం జరిగించండి. బిడ్డల్ని హెచ్చించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎందరైతే అనారోగ్యాలతోటి, రోగాలతోటి, జబ్బులతోటి, వ్యాధులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకారంలో, చీకటిలో జీవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది అన్యులుగా, మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు రక్షించండి దేవా. నిజమైన దేవుడు మీరే అని గుర్తెరిగి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి. అనేకుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు మీరే అని గుర్తెరిగే బిడ్డలుగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్వముగా ప్రవర్తించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దుష్టత్వంతో బ్రతికే వారిని
వారిని మీరు మార్చండి. భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారందరినీ మీరు మార్చండి. అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా జీవిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే కార్యాలను జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు మీ వైపుకు ఆకర్షించుకోమని, మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల భవిష్యత్తును గురించి చింత కలిగిన వారిగా ఉంటున్నారు దేవా. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక బాధపడేవారు ఉంటున్నారు దేవా. ఇంకా ముందు భవిష్యత్తులో వారి గతి ఏంటని బిడ్డలు ఎంతో చింత కలిగి ఉంటుండగా, ఏడుస్తుండగా, రోధిస్తుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలనన్నిటినీ మీరు తొలగించండి దేవా. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని సెలవిచ్చిన దేవుడవు అయ్యా. భయాలతో కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. ప్రతి ఒక్కరిని ధైర్యంతో నింపండి దేవా. కీడు నుండి దూరపరచండి. సురక్షితంగా నెమ్మదిగా జీవించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అన్నారు దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. రాత్రి వేళ కలుగు భయాలను, చీకటిలో సంచరించు తెగులు నుండి, రోగముల నుండి, శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు బిడ్డల హృదయాలలో ఉండే బాధలను, భయాలను దూరపరచండి. బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల ప్రయాణాలలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరి తండ్రి, వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా. దుష్టుడు బహుబలంగా పనిచేస్తున్నాడు దేవా. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారికి ఎన్నో ఆటంకాలను కలిగిస్తున్నాడు దేవా. నీ బిడ్డలైన వారిని హతమారుస్తున్నాడు దేవా. గాయాల పాలు చేస్తున్నాడు దేవా. ఈ లోకం నుంచి మరి ప్రవ్వా తీసివేసేవాడిగా ఉంటున్నాడు. దయచేసి శత్రువు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడమని, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్తము బాగుగా చేసే దేవుడో మీరే ప్రవ్వా. దయచేసి దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు కలిగే రకరకాల భయాల నుండి మీరే వారిని కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా. వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని ఎంతగానో బాధపడుతుండగా వారి బాధల్ని సంపూర్ణంగా తీసివేయండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. దయచేసి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి జీవితంలో తోడయుండి సహాయం చెయ్యండి. గృహానికి అధిపతిగా ఉండి బిడ్డల్ని నడిపించమని, క్షేమంగా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేశారో, ఉద్యోగం రాని వారిగా ఉంటున్నారో, కన్నీటి పర్యంతమవుతున్నారో అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలందరికీ మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. వారి ప్రతి ప్రతిని, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు అని మీ వైపే చూస్తుండగా బిడ్డలందరినీ మీరు
మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువులకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి వారి పనులలో మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. సహోద్యోగుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వారు ఉద్యోగం చేసే స్థలంలో సంతోషకరమైన పరిస్థితులను, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల ఒత్తిళ్ల నుంచి కాపాడండి. పని భారాలను తగ్గించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డల్ని ఆస్తికర్తలుగా మార్చండి దేవా. వారిని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేస్తుండగా దీవించండి. ఇంకా రకరకాల పనులు చేసుకుంటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు బిడ్డలు ఏ పని చేసినా కూడా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా, అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా, అనేకులకు సహాయం చేసేవారిగా, అనేకులకు అప్పిచ్చేవారిగా, అనేకులను ఏలేవారిగా ఉండుటకు మీరే నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో, దుఃఖిస్తున్నారో, అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. అయ్యా, సొంత వారు లేని లోటును మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన బిడ్డలను, భార్యను కోల్పోయిన వారిని, తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయి, కుమారులను, కుమార్తెలను కోల్పోయి, ఇలా రకరకాలుగా వారి సొంత వారిని, వారికి ప్రాణమైన వారిని, ప్రియమైన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, కుమారుడు రక్షించబడలేదని, భర్త రక్షణ పొందలేదని, భార్యలో రక్షణ లేదని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి. పాపం నుంచి, లోకం నుంచి సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును సేవించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుంది దేవా. ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండేలాగన మీరే సహాయం చెయ్యండి దేవా. మేము అంత్య దినములలో జీవిస్తున్నాము, అపాయకరమైన దినములలో బ్రతుకుతున్నాము దేవా. అయ్యా, కాబట్టి దేవా, మమ్మును మేము అయ్యా సిద్ధపరచుకొని, పరిశుద్ధపరచుకొని మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మాలో పాపాన్ని తొలగించుకొని, చెడును జీవితాన్ని విడిచిపెట్టి మీకు సాక్షిగా, మీకు మహిమకరంగా ఈ లోకంలో బ్రతికే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన రక్త సంబంధికుల మధ్య విభేదాలను తొలగించండి దేవా. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ములు ఒకరికి ఒకరు విరోధులుగా మారుతున్నారు దేవా. కక్షలతో జీవిస్తున్నారు దేవా. అలాంటి వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిలో పనిచేసే దురాత్మలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు దేవా, భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలు ఒకరినొకరు క్షమించుకొని మొదటి ప్రేమను పొందుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించే వారిగా, నడుచుకునే వారిగా మీరే వారితో మాట్లాడమని, వారిని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి రిక్వెస్ట్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గృహాలు లేక బాధపడుచున్నారు దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారికి సొంత గృహాలను అనుగ్రహించి మీరే వారి కోరికలను తీర్చమని, వారి బాధల్ని సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరుపెడుతున్నాం దేవా. మమ్మను మీరు
జ్ఞాపకం చేసుకోండి. శోధన బాధల మధ్య జీవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా రకరకాలుగా శోధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. శోధనలు తట్టుకునే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రతి ఒక్కరూ వారికి ఎదురయ్యే పరిస్థితిని బట్టి మెలకుగా ఉండి ప్రార్థించే హృదయం కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా మేమంతా సోమరులం అవుతున్నాము దేవా. ఉదయకాలం లేచి ప్రార్థించలేకపోతున్నాము దేవా. ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడపలేకపోతున్నాము తండ్రి. కాబట్టే సాతానుడు మా జీవితాలలో, మా బ్రతుకులలో బహుగా విజృంభిస్తున్నాడు దేవా. అయ్యా, వాని క్రియల్ని తట్టుకునే కృపను, ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము ఎడతెగక విసుగక ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. పదే పదే మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, శుభకార్యాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి గృహాలలో శుభకార్యాలు జరగడం లేదని బాధపడుచున్నారో, దిగులు చెందుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి దేవా. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తోడయ్యుండి నడిపించమని ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, సాతాను అంధకార క్రియలు లయపరచమని ప్రార్థిస్తూ రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.